ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 21 మే 2013 సంవత్సరం. నేడు మంగళవారం. వైశాఖ మాసం శుక్లపక్షము ఏకాదశి నేటి రాత్రి 8:56 వరకు ఉన్నది. హస్త నక్షత్రము నేటి తెల్లవారుజామున 5:01 వరకు ఉండటం జరిగింది. నేడు వజ్రయోగము నేటి మధ్యాహ్నం 12:10 వరకు ఉన్నది. వణిజ అనే కరణము నేటి ఉదయం 9:34 వరకు. దాని తర్వాత భద్ర అనే కరణము నేటి రాత్రి 8:56 వరకు ఉండటం జరిగింది. అమృత ఘడియలు నేటి రాత్రి 11:13 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 12:56 వరకు. అలాగే దుర్ముహూర్తము నేటి ఉదయం 8:21 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తము నేటి రాత్రి 11:06 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 11:50 వరకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇక వర్జము నేటి మధ్యాహ్నం 1:55 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 3:28 వరకు ఉన్న కాలాన్ని వర్జకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి. ఈ రోజున మేషరాశి వారికి సహాయ సహకారాలు మిత్రుల పరంగా లభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ మిత్రుల పరంగా నూతన వ్యాపారంలో ఏదైనా సంబంధాలు కలగడం, నూతన వ్యక్తులతో పరిచయాలు కల్పించేదని కలిగే అవకాశాలు నేడు ఈ యొక్క మేషరాశి వారికి కలగవచ్చు. అయితే రుణదాతల నుంచి స్వల్పమైన ఒత్తిడి కూడా ఈ రోజున మేషరాశి వారికి ఉంటుంది. ఇవి మేషరాశి వారికి. తర్వాత రాశి వృషభం. ఇక వృషభ రాశి వారికి ఈ రోజున ప్రయాణాల్లో కొంచెం ఒత్తిడి అధికంగా ఉంటుంది. తొందరగా చేయాలని ఆతృతలో వేగ నియంత్రణ పాటించలేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు వీలైనంత వరకు వేగ నియంత్రణని పాటించండి. ఇక వీరికి సంబంధించిన వరకు ఆర్థికంగా ఈ రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలత అధికంగా ఉంటుంది. వీరు అనుకున్నవి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయని నెరవేరేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారికి. తర్వాత రాశి మిథునం. నేడు మిథున రాశి వారికి ధనము ధాన్యము రెండిట్లలో అభివృద్ధి అధికంగా ఉంటుంది. అలాగే నూతన వస్తు ప్రాప్తి అంటే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనుక్కునే అవకాశాలు నేడు మిథున రాశి వారికి కనిపిస్తుంది. అలాగే వీరికి వ్యాపార పరంగా కూడా ట్రేడింగ్ రంగంలో ఉన్నవారికి, షేర్ బిజినెస్ చేసేవారికి, అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజున ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారు వారి యొక్క మాట తీరు వల్ల అవమానింపబడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞప్తికి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాం అని తెలుసుకుని మాట్లాడితే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. అంతే తప్పితే లేకపోతే మాటల మూలకంగా అవమానించబడేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆచితూచి మీరు మాట్లాడండి. తద్వారా మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి అన్ని విధాలుగా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పరంగా ఏమైనా మీకు కార్యక్రమాలు కావాలన్నా, మీ యొక్క పైధికారుల నుంచి మంచి లబ్ధి చేకూరాలన్నా ఈ రోజున సింహరాశి వారు వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్న సూర్య యొక్క దేవాలయానికి వెళ్ళండి. సూర్య దేవాలయం అందుబాటులో కనుక లేకపోతే గోధుమలు నానపోసుకుని ఆ యొక్క గోధుమల్ని ఆవులకు తినిపించండి. తద్వారా మీ కార్యక్రమాలు నెరవేరేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కన్య. నేడు కన్యా రాశి వారికి మిత్రుల పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఇంట్లో కొంచెం అశాంతి, తద్వారా కొంచెం ఇబ్బంది పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంధుమిత్రుల పరంగా కూడా అధికంగా ధన వ్యయం అయ్యే అవకాశాలు నేడు కన్యా రాశి వారికి కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ధన వ్యయాన్ని అదుపులో ఉంచుకోండి. బంధుమిత్రుల నుంచి మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడండి. మీ యొక్క వాక్కుని నియంత్రించుకుంటే కనుక కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది కన్యా రాశి వారికి. ఆ తర్వాత రాశి తుల. నేడు తులారాశి వారికి
ఒక ప్రత్యేకమైన భయం మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఉంటుంది. అంటే ఏదో జరిగిపోతోంది అని చెప్పి ఒక ఊహ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఊహాలోకంలో కాకుండా రియాలిటీలో మీరు చూడండి. తద్వారా మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండేందుకు అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబం మూలకంగా కూడా కొంచెం అశాంతి రేకెత్తేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పెద్ద యొక్క ఆరోగ్యం మీకు కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. దాని పరంగా మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే ఈ తులారాశిలో ఉన్న ట్రేడింగ్ చేసేవాళ్ళు, అంటే ప్రత్యేకించి క్లాత్ ట్రేడింగ్ చేసేవారు, అలాగే స్వీట్స్ షాప్స్ ఉన్నవాళ్ళు, అలాగే కన్ఫెక్షనరీ బిజినెస్ చేసేవారికి ఈ రోజున ఆర్థిక పరంగా స్వల్పంగా నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి తులారాశి వారి ఫలితాలు. తర్వాత రాశి వృశ్చికం. నేడు వృశ్చిక రాశి వారికి పని ఒత్తిడి కొంచెం అధికంగా కలిగిస్తుంది. అయితే పని ఒత్తిడి కలిగిన వీరికి ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వ పరంగా మీకు సంబంధించిన వరకు రికార్డ్స్ని కొంచెం అడగటము, తద్వారా ప్రభుత్వ పరంగా కొంచెం వేధింపులు ఉండే అవకాశాలు నేడు వృశ్చిక రాశి కనుక ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంతవరకు మీ యొక్క అకౌంట్స్ రికార్డ్స్ కానీ లేక మీ యొక్క షాపుకి సంబంధించిన రికార్డ్స్ కానీ ట్రాక్ కానీ అనుకూలంగా పెట్టుకోండి. అలాగే మీకు సంబంధించినంత వరకు ప్రభుత్వ పరంగా ఏదైనా తాకీదులు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినంత వరకు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా వృశ్చిక రాశి వారికి సూచన. ఇది వృశ్చిక రాశి వారికి. తర్వాత రాశి ధనస్సు. నేడు ధనస్సు రాశి వారికి వీరికి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కంటికి సంబంధించిన వ్యాధులు కొంచెం ఇబ్బంది పెట్టడం కానీ, లేక మీ తండ్రి గారి ఆస్తి గురించిన తగాదాలు కొంచెం రావటం కానీ ఇచ్చేతోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందిగా ధనుసు రాశి వారికి సూచన. ఇక కీర్తి గౌరవం సంబంధించినంత వరకు మీకు ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. తద్వారా మీకు అన్ని విధాలుగా శుభం కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి మకరం. నేడు మకర రాశి వారికి సహచరుల నుంచి కొంచెం విద్వేషం కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. అయితే వీరికి ఆరోగ్యపరంగా కాళ్ళకు సంబంధించిన వ్యాధులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అయినప్పటికీ ఆధ్యాత్మిక చింతనతో దూరం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నేడు మకర రాశి వారికి అన్ని విధాలుగా ఉత్తమంగా ఉందని చెప్పవచ్చు. గురు సందర్శనం కూడా ఈరోజు వీరికి కలిగేందుకు ఎక్కువ అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కుంభం. నేడు కుంభరాశి వారికి వృధా కోరికలు, వృధా సంచారం ఎక్కువగా కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆతృత, తొందరపాటుతనం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని అదుపులో కనుకుంచుకుంటే నేడు కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. లాటరీస్ పరంగా కానీ లేక ఇతరత్ర కానీ వీరికి ఈ రోజున ఆకస్మిక ధనలాభం కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీనరాశి వారి ఫలితాలు. నేడు మీనరాశి వారికి వీరికి సంబంధించినంత వరకు అష్టమ శని యొక్క చార వీరికి ఇబ్బంది కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు నేడు మొదటి హోరలో అంటే ఉదయం 6 నుంచి 7 లోపల వీలైనంత వరకు శనిగ్రహ ధ్యానం చేసుకోవటము, శనికి సంబంధించినంత వరకు నీలపు వస్త్రం దానం చేయటం ఈరోజు తప్పనిసరిగా ఈ యొక్క మీనరాశి వారు చేయండి. లేక మీ దగ్గరలో ఉన్న హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. తద్వారా మీకు అన్ని విధాలుగా శుభంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు, రాశి ఫలితాలు. ఇక నేటి నక్షత్రమైన మఖా నక్షత్రం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే మఖా నక్షత్రము చాలా దోషపూరితమైన నక్షత్రంగా మనకి బాలరిష్ట దోషాలకి, ఇతరత్ర దోషాలకి యథావిధిగా హోమశాంతి అమలు చేయవలసిన నక్షత్రాల్లో మఖా నక్షత్రం ఒకటి. కాబట్టి మఖా నక్షత్రంలో మొదటి పాదంలో జన్మిస్తే కనుక వారి యొక్క శిశువు యొక్క తండ్రికి దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శిశువుకి తండ్రికి ఇద్దరికి దోషంగా చెప్పబడింది. రెండో పాదం అంతగా దోషం కాదు. అయితే మూడో పాదంలో మగపిల్లవాడు పుడితే తండ్రికి, స్త్రీ కనుక పుడితే వారి యొక్క తల్లిగారికి అనుకూలం కాదు. యథావిధిగా హోమశాంతి విధానం అమలు చేయవలసిందే అని చెప్పి జ్యోతిశాస్త్రం చెప్తోంది. ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి కేతువు, ఉన్న రాశి సూర్యుడి యొక్క రాశి అయిన సింహరాశి. కాబట్టి గోచార పరిస్థితుల్లో ప్రకారంగా ఏదైనా సరే బాలరిష్ట దోషాలు ఉన్నా దానికి ప్లస్ ఈ రోజున ఈ యొక్క మఖా నక్షత్రంలో జన్మించిన వారికి తప్పనిసరిగా హోమశాంతి విధానాన్ని అమలు చేసుకోవాలి. కాబట్టి హోమశాంతి ఎలా చేసుకోవాలి, ఎప్పుడు ఆచరించాలి,
ఏ రోజున ఆచరించాలి ఇత్యాది వివరాలన్నీ మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్శాస్త్ర పండితుని అడిగి దాన్ని సంప్రదించి వివరాలు తప్పనిసరిగా తెలుసుకోండి. తద్వారా శిశువు యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు, అలాగే రాశి ఫలితాలు. తిరిగి రేపటి రాశి ఫలితాల్లో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.